అంటే ఇప్పుడు మనము ఈ లేఖ ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నామో వాస్తవంగా ఇది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ తరపున ఇచ్చినటువంటి లేఖగా మనకు అర్థమవుతా ఉన్నది. దాని యొక్క ఆ, ఆ, అంటే వాళ్ళు విడుదల చేసినటువంటి ఎవరు విడుదల చేసిండనే దాన్ని వాళ్ళే చెప్పారు కాబట్టి అది కనపడుతుంది. 2024లో ఏదైతే ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారినప్పుడే అక్కడ దండకారణ్య కమిటీగా చెప్పబడేటువంటి, అంటే కేంద్ర కమిటీలో అనేక విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో దండకారణ్య కమిటీ అనేది ఒక విభాగం. అట్లే తెలంగాణ కమిటీ ఉంటుంది, ఏఓబి కమిటీ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, జార్ఖండ్ ఉంటుంది. ఇట్లా కమిటీలు ఏవైతే ఉంటాయో అది ఆయా పరిధుల్లో ఉండేటువంటి భౌగోళిక స్వరూప ప్రకారము ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో కావచ్చు వాళ్ళతో చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మొదట్లోనే, ఎందుకంటే ఆడ ఆదివాసీ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు కాబట్టి ఈ ఆదివాసీ ప్రాంత సమస్యలని చర్చించడానికి, పరిష్కారంతో ముందుకు తీసుకుపోవడానికి, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే రీతిలో చర్చల కోసం అని చెప్పి దండకారణ్య కమిటీ తరఫున వాళ్ళు అప్పుడే ఇచ్చారు. ఇస్తే అప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అది స్టేట్కి ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, మీరు ఆయుధాలను వదిలిపెట్టండి, చర్చలు చేద్దాం, లేకపోతే పలాని కండిషన్లు ఇట్లా అనేదో జరిగింది. దాని తర్వాత మళ్ళా ఒక సందర్భంలో ఏదైతే కగార్ రూపంలో ఏదైతే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన తర్వాత అప్పుడు కూడా మళ్ళా ఇంకొకసారి మళ్ళా వాళ్ళు ఈ చర్చల దిశగా మళ్ళీ ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. అప్పుడు కూడా ఇవాళ కండిషన్స్ ఏం పెట్టారంటే క్యాంపులన్నీ ఎత్తివేయాలి, పోలీస్ బలగాలంతా ఈ దండకారణ్య ప్రాంతం నుంచి మళ్ళా ఉపసంహరించుకొని వెళ్ళిపోవాలి, అంటే బిఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో అప్పుడు చేసిండ్రు. ఈ మూడవ ప్రయత్నంగా ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి కేంద్ర కమిటీ అంటే మొత్తంగా భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీ తీసుకున్న నిర్ణయంగా ఈరోజు వచ్చినటువంటి లెటర్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో దాని ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే అనేక అంశాలు రాసుకుంటూ వచ్చి ప్రధానంగా వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం కాల్పుల విరమణ మేము పాటిస్తాము, మీరు కూడా గతంలో వాళ్ళు డిమాండ్ చేసినట్టు కాకుండా మీరు మీ క్యాంపులకి పరిమితంగా అండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు పదుల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేసుకొని క్యాంపులలో ఉన్నారో, వేలాది లక్షలాది బలగాలు ఏదైతే ఉన్నాయో ప్రతి 9 మందికి ఒక పోలీసు ఇవాళ అక్కడ ఉన్నాడు అనేది వాళ్ళ లెక్కల ప్రకారమే కనపడతా ఉంది. అంటే వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన పోలీసు లెక్కల ప్రకారము ఆడ జనాభాని డివైడ్ చేస్తే ప్రతి 9 మందికి ఒక పోలీసు ఉన్నట్టుగా కనపడుతున్నది. ఈ బలగాలు మీరు మీ క్యాంపులకు పరిమితంగా అండి, మేము గన్ డౌన్ చేసి, మీరు ఎప్పుడైతే ఇంట్రో చెప్పినట్టు మేము గన్ డౌన్ చేసి మేము మా పరిధిలో మేము ఉంటాము. ఈ విషయం ఎందుకు చెప్పుకుంటూ వచ్చిండ్రు, వాళ్ళు ఇప్పటివరకు చనిపోయినటువంటి సుమారు 400 పైగా చనిపోయిన వాళ్ళల్లో 1/3 ఎవరైతే ఎన్కౌంటర్ల పేరుతోటి చంపబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనీసం కూడా వాళ్ళు మావోయిస్టు కార్యకర్తలు గారు, సభ్యులు గారు, సింపథైజర్లు కూడా కాదు. ఓకే, ఏదో వాళ్ళ బతుకు కోసం వాళ్ళు అక్కడ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి అడవిని నమ్ముకొని, భూమిని నమ్ముకొని, అడవి సంపదను నమ్ముకొని పొద్దున్న లేవంగానే అడవిలోకి పోతే అక్కడ దొరికిందనే వాళ్ళు 10 మందిని దొరకబట్టి అక్కడ పడపడపడపించి చంపేసినటువంటి వాళ్ళల్లో మొత్తం, అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంత 400 పైగా అనుకుంటే 1/3 అనుకుంటే సుమారు 150 మంది అమాయక గిరిజనులు చనిపోతున్నారు. కాబట్టి ఈ అమాయక గిరిజనులని చనిపోవడం మాకు కూడా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ బాధాకరమైన ఈ యుద్ధ వాతావరణాన్ని నిర్వహించడానికి సామాన్య ప్రజలు కంటికి నిద్ర లేకుండా, పంటికి మెతుకు లేకుండా, వాళ్ళు అసలు భర్తకు తెలియకుండా, భర్త భార్యకు తెలియకుండా, తల్లిదండ్రులకు పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారట వాళ్ళు ఆదివాసీలు. అయితే ఎవరైతే యవ్వనంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు తిండికి లేకుండా, లేకపోతే కనీస సౌకర్యాలు లేకుండా ఎన్నో రోజులు భూమిని నమ్ముకొని బతుకుంటూ వచ్చారు. సూర్యచంద్రులను మొక్కుకుంటూ, దేవతలను మొక్కుకుంటూ బతుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఏమైందంటే వాళ్ళ మానానికి ప్రమాదం వచ్చింది.